అది అందుకే ఆ మాట దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము 99 ఏళ్ళ గలవాడైనప్పుడు అంటే ఈ మాట కొంచెం లోతుగా చూస్తే అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? అబ్రహాముకు 99 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ మాట ఎందుకు వాడాడు? సర్వశక్తి గల దేవుడను అనే మాట ఎందుకు వాడాడు చెప్పండి అక్కడ. అంటే అబ్రహాముకి ఆల్రెడీ శరీరం మృతుతుల్యమైపోయింది. ఆయన శరీరంకి ఏమైపోయింది? తన భార్య ఆమెకు ఆల్రెడీ ఎప్పుడో 65లోనే ఎప్పుడో అక్కడ పిలిచినప్పుడే 65 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమెకి గర్భం ఉడికిపోయింది. ఇంక పిల్లలు పుట్టరు ఆ స్థితి. ఈయన 86 ఏళ్ళ వరకు దరిదాపులుగా పవర్ఫుల్గా ఉన్నాడు. అందుకే ఇస్మాయిల్ పుట్టించాడు. అవునా? అయితే ఎప్పుడైతే 86 ఏళ్ళు దాటాయో అతని లోపల బలం ఏమైపోయింది? ఈమెలాగే పిల్లలు పుట్టుకోకుండా అయిపోయాడు ఈయన కూడా. అంటే శక్తి లేదు ఇంకా ఆయనకు. శరీర కలయిక ద్వారా ఈయనలో నుంచి ఆమెలోకి రక్తము కణం అనేది వెళ్ళడానికి ఈయనలో శక్తి లేదు. రెండవది ఈమె అండము ఆల్రెడీ ఎప్పుడో ఉడిగిపోయింది. ఈమెకు డేట్స్ రావడం లేదు. 65లోనే డేట్స్ రావడం లేదు. ఈయనకు 86 తర్వాత ఆయనకు శక్తి లేదు, ముసలుడైపోయాడు. కానీ 98లో 99లో దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే మీరిద్దరి వల్ల కాదు అని మీరు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టరు, ఇంకా మాకు శక్తి లేదు అని మీరు అనుకుంటున్నారు. శక్తి లేదు మా ఇరువురికి అని మీరు అనుకుంటున్నారు. నేను సర్వశక్తి గల దేవుడను. శక్తిని మీకు నేను ఇవ్వగలను. ఆ శక్తిని నేను ఇవ్వగలను. అది విశ్వాసం అంటే దాన్ని అంటారండి. విశ్వాసం అంటే దాన్ని అంటారు. కనుక దేవుడు వాళ్ళకు ముందు ఇస్తున్న భరోసా ఏంటంటే ముందు చింత పక్కన పెట్టు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై. అది ఎందుకు అంటే అప్పటికే ఆయన బొంకడము, భార్య మాట వినడము, వేరే ఆమెను వివాహం చేసుకొని పిల్లలు పుట్టించడము, అవునా లేదా, అటు ఇటు తిరగడము చేస్తూనే ఉన్నాడు ఇంకా. అందుకే నిందారహితుడుగా ఉండము అంటూ నాకును నీకును మధ్య, అదిగో మళ్ళా నిబంధన అనే మాట వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మరలా అబ్రహాముతో ఏ దాంతో సహవాసం చేస్తున్నాడు? నిబంధనతోనే సహవాసం చేస్తున్నాడు. నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అతనితో అబ్రాహాము సాయిగిలపడి ఉండగా దేవుడితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఏంటా నిబంధన అంట? నీవు అనేక జనులకు తండ్రి అవుతావు, అబ్రాహాము అనబడదు, నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడను. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు, నీకు నీ తర్వాత సంతానము దేవుడై ఉండనట్లు నిబంధనను నేను స్థిరపరచేదను. అదిగో నీ సంతతి కూడా ఏం చేయాలి? నా నిబంధనను గైకొనాలి. నాకును నీకును నీ తర్వాత సంతతి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన, అదిగో నిబంధన ఏదో చెప్తున్నాడు ఇప్పుడు. మీలో ప్రతి మగవాడు సున్నతి, అది సున్నతి అనేదే వారితో చేసుకున్న నిబంధన. మీరు మీ గోప్యంగా చర్మమును సున్నతి పొందవలెను. ఇంతవరకు లేదు, నోకాలం వరకు లేదు, వాళ్ళ అబ్రహాము గారితోనే స్టార్ట్ అయింది ఇది. అంతవరకు సున్నతి చేసుకోవడమే లేదు. నిబంధన అనేది అప్పుడప్పుడు అక్కడక్కడే స్టార్ట్ అవుతుంది. ఓడ కట్టేది ఆదాంతో లేదు, అది నోకు సంబంధించింది. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన విధానం కూడా మనకు తెలియాలి చాలా జాగ్రత్తగా. ఆయనతో చేసిన నిబంధన వేరు, ఈయనతో చేసిన నిబంధన వేరు,
ఇప్పుడు ఆ అబ్రహాంతో చేస్తున్న నిబంధన ఇవి తెలిస్తే మనకు పాత నిబంధన అనే ధర్మశాస్త్రం వేరు, క్రొత్త నిబంధన అనే ధర్మశాస్త్రం వేరు అనేది ఇంకా క్లియర్ అవుతుందని ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం మీకు, అంతే, వేరేం లేదు. రైట్. 12 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైన నీ సంతతిగా సంతానము కాని అన్యద్దు వెండి కొనబడిన వాడైన మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడిన వాడు తప్పక సున్నతి పొందవలెను. ఎక్కడుంటుందంట అది? ఎక్కడ అది మీకు ఇంపార్టెంట్. శరీర సంబంధమైన నిబంధన ఇది. నా నిబంధన ఎక్కడుంటుంది? శరీరములో. ఎందుకు? సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గొప్యంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి కొట్టి వేయబడును. సున్నతి నేను చేసుకోను అన్నాడంటే ఇంకా అబ్రహాం యొక్క సంతానంలో నుంచి వాడిని బయటకు పంపించేసి వాడిని అన్యునిగా ఎంచాలి. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో, అంటే ఎవడైతే సున్నతి అనేది చేసుకోడో వాని విషయమై నిబంధన ఏమైనట్లు? ఉల్లంఘించినట్టు, దాన్ని వాడు వద్దనుకొని తీసివేసినట్లు. చెప్పండి, ఇప్పుడు అబ్రహాము దగ్గర చేసిన నిబంధన ఏంటి? ఇది సున్నతి. ఇదేంటండి? ఓడ. వారి సంతానం 8 మంది, అవునా? ఇంకా జంతువులు, జీవరాశులు కూడా. ఓకే, అదేంటండి? సేద్యపరచుట, కాచుట, ఫలములు తినరాదు. ఇంకా అవి మామూలుగా మీరు కౌంట్ చేసుకోండి, జస్ట్ ఊరికే టూకీగా. ఇప్పుడు ఎన్నో దాంట్లోకి వెళ్ళిపోయినాం మనం? 3 అయిపోయినాయి కదా. 4వది ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. మీకు ఇశ్రాయేలు అంటే అర్థమేంటో తెలుసా? అంటే బైబిల్ని నేను ఒక క్రమబద్ధంగా తీసుకొస్తున్నాను. దీన్ని సిస్టమాటికల్ థియాలజీ అంటారు అన్నమాట. ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన. ఇశ్రాయేలు అంటే దాని పేరుకి మీనింగ్ ఏందో తెలుసా మీకు? చెప్పు. దేవుని కుమారుడా? ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు అనే పేరు ఎవరికి పెట్టారు? యాకోబు ఎందుకు పెట్టాడు? ఆ మాట చెప్పి ముందుకు పోతాను. రండి, ఆదికాండము 32వ అధ్యాయము. ఉత్తు పోరాడేవారు కాదు. 32వ అధ్యాయము. అసలు ఆ పేరుకి మీనింగ్ ఏంటంటే దేవునితో పోరాడేవాడు. అందుకే ఇశ్రాయేలు నిజంగానే యేసుప్రభువుని సిలువేసేశారు. దేవునితోనే పోరాడారు కదా ఆఖరికి. 32వ అధ్యాయము ఎన్నో వచనము? 23వ వచనం అని చూడండి. యాకోబు వారిని తీసుకొని అబ్బా, ఆయన నరుడెవరు? పెనుగులాడిన నరుడు యేసుక్రీస్తు వారు. ఎవరు? అప్పుడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గుడిసె ఏది గూడు వలసెను. ఓకే, గూడు వలసెను అని రాయమని చూడండి. నేను యాకోబని చెప్పాను. అదిగో ఏమన్నాడు ఇక్కడ? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక
ఇక మీదట నీ పేరు అక్కడ ఇజ్రాయేలే అనే పేరు దగ్గర 2 అని ఉంది కదా, ఫుట్ నోట్లో చూడండి, దేవునితో పోరాడువాడు అని ఉంది. యాకోబు అనబడదు. ఆ రోజు నుంచి అతని పేరు యాకోబు కాదు, అతని పేరు ఇశ్రాయేలు. అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. అసలు ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు అని మీనింగ్ అనమాట. రైట్, దాని పక్కన పెడదాం. ఇంకా రండి, ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. మోషే ఇశ్రాయేల్ అందరినీ పిలిచి ఇట్లా, నేను ఇశ్రాయేల్లారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలు విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి, అది ముందేం చేయాలా, వినాలి, ఆ తర్వాత నేర్చుకోవాలి, ఆ తర్వాత నడవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం కూడా అంతే, వినటం కాదు, నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత నడవాలి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన, అది ఎక్కడ చేశాడు, హోరేబులో చేశాడు, అంటే సీనాయి కొండ మీద అని అర్థం. నిబంధన ఇది ఇశ్రాయేలుతో, మనతో అంటే వాళ్ళు అప్పుడు ఇశ్రాయేలు కదా వాళ్ళు, వాళ్ళతో మనతో అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు కేవలం ఇశ్రాయేలుకు సంబంధించిన నిబంధన, మనతో అని వాళ్ళు అంటున్నాడు ఆ రోజు. అది ఇశ్రాయేలుకు సంబంధించిన నిబంధన. యెహోవా మన పితరులతో కాదు, అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కాదు, నేడు ఇక్కడ సజీవులుగా ఉన్న మనతోనే చూసాడు, మనతోనే ఈ నిబంధన చేసేను అని రాబడించండి ఇక్కడ. ఇది ధర్మశాస్త్రము అనే నిబంధన. ఇక దీన్ని మనం ముందుకు పోదాము. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5 చదవండి, 5-6 వచనాలు చూడండి. బైబిల్ ఎంత కరెక్ట్గా ఒక క్రమంగా వెళుతూ ఉందో, దేవుడు ఎలా సహవాసం చేస్తున్నాడో మనకు నీట్గా అర్థమైపోతూ ఉంది. 9:5, ఓకే, 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, అదిగో నా నిబంధనను అనుసరించి నడిచినలా, అది నిబంధన అనే మాట రాయబడి చూడండి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పాను. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవి అని చెప్పగా, ఎవరితో చేసిన నిబంధన ఇది? అది పాత నిబంధన. ఎవరికి సంబంధించినప్పుడు ఇప్పుడు అది. ఇక్కడ వీరితో చేసిన నిబంధనలో మనం ఏమేమి చూస్తున్నామో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వీరితో చేసిన నిబంధనలో ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఏం చూసాము? ధర్మ శాస్త్రము అంటే ఆజ్ఞలు అన్నీ కలిపితేనే ధర్మశాస్త్రం అంటారు. ఇంకా యాజకులు నిర్గమాకాండంలో చూశారు కదా, రాజ్యము, ఇది వారితో చేసిన నిబంధన. నా ధర్మశాస్త్రంలో నిలబడితే మీరు నాకు యాజకులు రాజ్యంగా ఉంటారు అని చెప్పాడు. రైట్, అది ఇది నిబంధన. ఇది పాత నిబంధన. ఏ నిబంధన అనేది? ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. ఇక మనం 5వ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. 5వ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. క్రొత్త నిబంధన లేదా క్రీస్తు నిబంధన. 31 ఇర్మియా. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచూ ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు.
వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. రైట్. అల్టిమేట్గా ఈ నిబంధన కూడా ఏం చేశారు వీళ్ళు? కొట్టిపారేశారు. ఈ నిబంధన కూడా, పాత నిబంధన కూడా వాళ్ళు ఏం చేశారు? భంగం చేశారు. అంటే ఇది ఇస్తే వారు వింటున్నారే కానీ, వినుట మాత్రం చేస్తున్నారే కానీ దాన్ని ఏం చేయట్లేదు, వాళ్ళు నేర్చుకోవడం లేదు, పాటించడం లేదు. అంతే లేదా? వినమట్టుకు విందురే కానీ వారు చేయరు అని బైబిల్లో ఉన్నట్టుగా వింటున్నారే కానీ పాటించడం లేదు. కనుక ఆఖరికి ఏం జరుగుతుందంటే ఆ నిబంధన కూడా భంగం అయిపోయింది. అంటే ఆదాము ఏ రకంగా నిబంధనను మీరాడో సేమ్ ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని వారు మీరిరి. ఒకటి మీరితేనే కదా ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఏమైపోయింది? అయిపోయింది. ఇదేమైపోయింది? ఇక్కడ నుంచి కదా ఇది పోయింది. దీని కాలం కూడా ఎక్స్పైర్ అయిపోయింది. అంతేనా లేదా? ఇప్పుడు దీని కాలం కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు దీని కాలం కూడా ఏమైపోయింది? ఇప్పుడు వచ్చేప్పటికే ఇర్మియా గ్రంథంకి ఎక్స్పైర్ అయిపోతూ ఉంది. ఎందుకంటే కొత్త నిబంధన చేయబోదును అన్నాడు ఇర్మియా గ్రంథం 31:31లో. ఇంకా కొత్త నిబంధన జరగలేదు. కానీ వాళ్ళు చేసినందుకు, తప్పుడు పని చేసినందుకు ఈ నిబంధన కూడా ఏం చేస్తున్నాడు? తీసివేయబోతున్నాను అన్నాడు. ఎందుకంటే నెరవేర్చినప్పుడు నిబంధనతో ఏమవసరము? ఇక్కడ నెరవేర్చలేదు కనుక తీసేశాడు. అలాగే ఈ నిబంధన కూడా ఆదాం మీరినట్లుగా వీళ్ళ నిబంధన మీరారు. మీరు కావాలంటే హోషియా గ్రంథము అప్పుడు 6వ అధ్యాయం చదివారు చూడండి, అక్కడ చదవండి, మరొకసారి దొరుకుతుంది. హోషియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై. అది వీళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఆదాముని తీసుకున్నాడు అంటే వీళ్ళు కూడా ఏమయ్యారు? ఇప్పుడు మీరాడు. ఇప్పుడు మీరిన దాన్ని నేడు ఉన్న క్రైస్తవుడు నేను చెప్తానంటాడు. ఏం చేసేది ఇప్పుడు? అంతే కదా. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళే చేయలేక మీరుతున్నారు. ఇప్పుడు ఈ క్రైస్తవులు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు? మనం కూడా ధర్మశాస్త్ర ప్రకారం రావాలంటున్నారు. వాళ్ళే మీరిన దానికి దాన్ని తీసేశాడు. ఎట్లుందంటే నేను ఓడను కట్టుకుంటాను ఉంటుంది. ఇప్పుడు ఎట్లుందంటే నేను ఓడను కట్టుకుంటా, ఎట్లుందంటే నేను సేద్యపరుస్తా, నేను కాస్తా, నేను మంచి చెడులు తెలియనిచ్చే వృషభాలకు తిరగకుండా ఉంటా అంటే ఇప్పుడు వల్ల నేను ఏదైనా తోటలోకి తీసుకెళ్ళాలేంటి? అయిపోయిన దాన్ని వాడు ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని మళ్ళా కావాలంటున్నారు వీరు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే 3 నెలల క్రితమే డోలో 650 టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది, తినను. అలా ఎట్లుంటుంది? చచ్చిపోతాడు, తినడు. వెనకాల ఎక్స్పైరీ డేట్ చూస్తాడు, సోపును కూడా చూస్తారు, ఆఖరికి కదా షాంపును కూడా చూస్తారు. వారం రోజుల క్రితం బిర్యానీ ఇది పాసిపోయింది తిను అంటే ఎట్లా తీస్తాడు? కానీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే నేటి క్రైస్తవులు దాంట్లో ఉండేటివన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇందులో ఉన్నోడు చెప్తారు. అంటే ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని, ఆల్రెడీ వాళ్ళే చేయలేని దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్తున్నారు. అది పొరపాటు జరుగుతూ ఉంది అక్కడ. అందుకే క్లియర్గా మీకు నిబంధనలు అంటే ఏంటో వాటి విషయం తెలిస్తే దీన్ని సరిగ్గా విభజించడం అంటారన్నమాట. డివైడ్ చేయాలి సరిగ్గా, తేటగా మనం విప్పి చెప్పాలి వీటిని. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం ఇర్మియా గ్రంథం 31:31లో నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ ఏం చేయబోతానన్నాడు? అది మరలా ఎవరితో చేస్తున్నాడంట? ఇశ్రాయేలుతోనే యూదులతోనే చేస్తున్నాడు ఆయన. ఎవరితో చేస్తున్నాడు అంటే క్రొత్త నిబంధన కూడా ఫస్ట్ వాళ్ళకు సంబంధించింది. అది మీరు అర్థం చేసుకోవాలి, చాలామంది అర్థం కావట్లేదు. ఎవరితో చేస్తారన్నాడు? ఇశ్రాయేలు వారితోనూ యూదా అంటే అర్థం ఏంటి? ఇది 10 గోత్రాలు, ఇది 2 గోత్రాలు, ఈజ్ఈక్వల్ వీళ్ళతోనే చేస్తానన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎవరితో చేశాడో వాళ్ళతోనే కొత్త నిబంధన చేస్తాను అంటున్నాడు అక్కడ. కానీ ధర్మశాస్త్రం వంటి నిబంధన కాదు అది అంటున్నాడు అక్కడ. మళ్ళా ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు నేను వారికి ఇచ్చాను కదా, అలాంటి నిబంధన చేయను నేను అంటున్నాడు. రైట్. మనము ఇక్కడ గమనిస్తే ఈ నిబంధన ఎలా జరగబోతుంది అని ఆలోచిస్తే చూద్దాం, ముందుకు పోదాం. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం. ఉనికిలోకి ఎలా వస్తుంది?
26 వారు భోజనము చేయుచుండగా యేసు రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న, అదిగో ఏమన్నాడు, నిబంధన. కింద ఫుట్ నోట్లు ఏమన్నాడు, అది 26 మత్తయి సువార్త. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా దీన్ని చేస్తున్నాడు నిబంధన. క్రీస్తు రక్తముతో చేసేది నిబంధన. ఇది ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం చిందిస్తాడో మనకు దొరికేది ఏంటంటే పాప క్షమాపణ. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క లేదా యేసుక్రీస్తు రక్తం చిందించడం వల్ల వచ్చేదే క్రొత్త నిబంధన అనేది మీరు గమనించాలి. ఇక్కడ క్రొత్త నిబంధన ఎక్కడ వ్రాయబడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు అవసరం కనుక మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపడబడుచున్నారు. క్రీస్తు ద్వారా ఏదైనా అయినట్లుగా, అంతేనా? క్రీస్తు ద్వారా దేవునిడల మా గట్టి నమ్మకము, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమేమి సమర్థులము అని కాదు, మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది. ఆయనే మమ్మను అదిగో క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. పోయిందా? ఉంది కదా, ఛార్జింగ్ కావాలా నీకు? పెట్టుకో. అదిగో అక్షరము చంపును కానీ. ఇక్కడ అక్షరము అనే మాట దేనికి ఉద్దేశించి చెప్తున్నాడు ఇక్కడ? ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఏం చేస్తుందంట? చంపును. ఆడే ఉంది చూడు, స్విచ్ చేయలేదా? రైట్లే, అది ఆయన చూసుకోండి. అలా చంపును ఏం చేయను? చూసారా, ధర్మశాస్త్రము చంపుతుంది అని రాయబడుతుంది అక్కడ. అంటే చంపే ధర్మశాస్త్రం ఎందుకంటే ఇంక మళ్ళా ఇప్పుడు చంపే ధర్మశాస్త్రం అవసరమా? అందరం చంపుకుంటూ పోతున్నారు ధర్మశాస్త్రం చెప్పి. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందని చెప్తున్నాడు అక్కడ. క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారకులకుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. మరణకరముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదై నన్ను ఇశ్రాయేలు అతని ముఖము తేరు చూడలేక పోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమగలదైతే నీతి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ కలగదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలిదిగా చేయబడింది, ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే. కింద ఫుట్ నోట్లో కొట్టివేయబడే మహిమగలదై ఉండిన ఎడల, లేదా తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల నిలుచుదు మరి ఎక్కువ మహిమగలదై. అది అంటే ఈ నిబంధన ఏమవుతా ఉంది? ఇప్పుడు కొట్టివేయబడుచున్నది అన్నాడు కానీ కొట్టివేయబడిందని లేదు అక్కడ. కొట్టివేయబడడానికి సిద్ధంగా ఉన్నది, అది మ్యాటర్ అక్కడ.
కనుక ఈ ధర్మశాస్త్రము అనేది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీకు నేను టైం లేదు, నేను చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్రీస్తు వచ్చాడు AD 30, ఆయన సిలువ వేయబడ్డాడు. పరిశుద్ధాత్మ AD 30లో భూమి మీదకి దిగి రావడం, 12 మంది అపోస్తుల మీదకి ఆయన వెళ్ళిపోయాడు. సిలువ వేయబడి 40 రోజుల తర్వాత, దినముల తర్వాత ఆయన వెళ్ళిపోయాడు పైకి. ఆయన వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారు. దేవుని యొక్క సింహాసనం మీద ఆయన కూర్చున్నారు. అక్కడ నుండి పరిశుద్ధాత్మను ఆయన 50వ రోజున, దాన్ని పెంతెకోస్తా అంటారు, దినమున ఆయన పరిశుద్ధాత్మ పంపినప్పుడు 12 మంది మీదకి వచ్చినప్పుడు ఇక్కడ 3000 మంది ఆత్మ పరిచర్యలో బాప్తిస్మము తీసుకొని జన్మించారు, రక్షించబడ్డారు. ఆ తర్వాత కొంచెం ముందుకు పోతే 5000 మంది రక్షించబడ్డారు. మీరు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం నుండి టోటల్గా ఇవి 28 అధ్యాయాలు ఉంటాయి కదా. 28 అధ్యాయాల చరిత్ర చూస్తే టోటల్గా ఎంతవరకు పోతుందంటే, అది అపోస్తల కార్యం చరిత్ర మాత్రమే చెప్తాను మీకు, అంతే. ఓన్లీ AD 30 నుండి అది 62 వరకు పోతుంది. 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు హిస్టరీ ఏందనుకుంటున్నారంటే మీరు, అది టోటల్గా 32 సంవత్సరాల హిస్టరీ ఉంది. అది 28 అధ్యాయాలు. అపోస్తల కార్యములు మొత్తం 62వ వరకు, అంటే అంత హిస్టరీ ఉందన్నమాట అది. ఇప్పుడు 62 అయితే ఇంక తర్వాత నిదానంగా పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? 66 వరకు ఆయన రాసుకుంటూ వచ్చారు. దరిదాపుగా ఆయన పత్రికలు 14 పత్రికలు ఆయన దరిదాపులుగా 37లో ఆయన దరిదాపుగా రక్షింపబడ్డారు అనుకుంటే, AD 66 వరకు ఆయన పత్రికలు రాశారు. ఎగ్జాంపుల్గా రోమా టు హెబ్రీ, ఓకే, 66 వరకు. ఆయన 68లో నీరో చక్రవర్తి ఆయన శిరచ్ఛేదనం చేయగా ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఇక పేతురు పత్రిక, యాకోబు పత్రిక, యూదా పత్రిక, ప్రకటన గ్రంథం, టోటల్గా 65లోపు ప్రకటన గ్రంథం కూడా వ్రాయబడింది. ఆ తర్వాత 65లో వ్రాయబడిన తర్వాత ఇంక యేసుక్రీస్తు యొక్క రాకడకు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంది. AD 70లో యేసుక్రీస్తు యొక్క రాకడ జరిగింది. ఈ భూమి మీదకి ఆయన యేసుక్రీస్తు వారు AD 70లో రావడము జరిగింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం వ్యవధి ఎంత, సమయం ఎంత? టోటల్గా 40 సంవత్సరాల కాలం పట్టిందండి. దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఒక నిజ రూపానికి, ఇది నిజం, ఇది నిజము. ఏంటి మరి నిజం ఉంటే నీడ కూడా ఉండాలి కదా, ఛాయ కూడా ఉండాలి కదా. ఛాయ, నేను నిజం, నీడు ఇక్కడ పడింది చూడు, ఓకేనా, రైట్. నేను ఇంకొక టైం లేని కూడా మీకు వేస్తాను. ఇక్కడ మోషే ఎవరు? ఇది ఐగుప్తు. 1400 సంవత్సరాల్లో BC 1400లో ఆయన ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలను దరిదాపులుగా 20 లక్షల మందిని అనుకుంటాం, బైబిల్ చెప్తుంది. దరిదాపులుగా 20 లక్షల మంది ఇశ్రాయేలీలను ఏ సముద్రం దాటించాడు? ఎర్ర సముద్రం దాటించాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి దేవుడు దిగి వచ్చి కొండ మీదకి, సేమ్ ఇక్కడ పరిశుద్ధాత్మ ఎట్లా దిగొచ్చిందో 50 రోజుల తర్వాత, సేమ్ 50 రోజుల తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిన తర్వాత 50 రోజుల తర్వాత వారికి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, 10 ఆజ్ఞలు. ఆ తర్వాత వారు 2 సంవత్సరాలకంతా మందిరాన్ని కట్టేశారు, అంటే గుడారం అనే మందిరం. చిన్నగా రాస్తారు, మీకు కనబడితే నాకు తెలీదు, జస్ట్ ఊరికే, ఓకే. ఆ తర్వాత మనం అలా చూసుకుంటూ పోతే వారు
12 మందిని వేగు చూడడానికి ఈ కాదేశు బర్నియా దగ్గరికి వచ్చినప్పుడు, ఎక్కడికి? కాదేశు బర్నియా అన్నమాట ఉంటుంది. వచ్చిన తర్వాత వారిని యోర్దాను నది దాటి ఇక్కడ ఉన్న కనాను దేశం, దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశం ఉంది కదా, దాన్ని వేగు చూడమని 12 మందిని పంపుతాడు. ఎంతమందిని పంపుతాడు అంటే అప్పుడే వచ్చేస్తారు వాళ్ళు, మందిరం కట్టగానే వచ్చేస్తారు. కానీ ఈ 12 మంది పోయి దరిదాపులుగా 40 రోజులు తిరుగుతారు అక్కడ. ఎన్ని రోజులు తిరుగుతారు? 40 రోజులు. 10 మంది చెడ్డ సమాచారం చేస్తారు, 2 మంచి సమాచారం చేస్తారు. ఎక్కడ చూసినా ఈ చెడ్డది ఖచ్చితంగానే ఉంటుంది. మంచి, ఇది జీవం అయితే ఇది మంచి చెడులు తెలియనిచ్చు వృక్షఫలంలాగా వచ్చి మనం అయిపోతాము, మన పని అంతే అని చెప్పేసి సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు ఉంటుంది అంతా. కనుక ఇప్పుడు దేవుడు వాళ్ళు ఎన్నిక వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మోషే మీద, అహరోను మీద వీళ్ళు ఎదురు తిరుగుతారు. ఎవరు? ఈ 10 మంది మాట విన్న 20 లక్షల మంది. మమ్మల్ని చంపడానికా ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఐగుప్తులో సమాధులు లేవని, ఏదో ఇస్తానని చెప్పేసి నీ దేవుడు చెప్తాడు, నువ్వు చెప్తావు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు? ఈ 10 మంది చెప్తున్నది మేము నమ్ముతాము, ఈ 2 చెప్పింది నమ్మము, అంతే కదా. మంచి తక్కువ మంది చెప్తారు, నమ్మరు అని చెప్పేసి ఈ 20 లక్షల మంది ఈ 10 మంది తిప్పేసి వాళ్ళ మీదకి లేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కోపం వస్తుంది దేవుడికి. సీనాయి కొండ ఉంది కదా ఆల్రెడీ, ఏముంది? సీనాయి కొండ లేదా పర్వతం. వాళ్ళు చేసిన తప్పుకు 40 రోజులకి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు, 40 రోజులకి 1 రోజుకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు తిరగండ్రా దీని చుట్టూ అని చెప్పేసి అన్నాడు. ఏం చేశాడు? దీని చుట్టే తిప్పాడు. ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? 40 సంవత్సరాలు దరిదాపుగా తిప్పాడు. తిప్పిన తర్వాత ఆ తరం ఏమైపోయింది? ఎదురు తిరిగి తరం ఉంది కదా, 20 లక్షల మంది వృద్ధులు అయిపోయి చచ్చిపోయారు. ఏమైపోయారు అంటే ఈ బార్డర్ దారకుండా అవతలకు పోలే, వాళ్ళు ఇక్కడే చచ్చిపోయారు. ఈ అరణ్యంలోనే ఏమైపోయారు? 40 సంవత్సరాలు చచ్చిపోయారు. తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారు కదా ఇక్కడే, ఈ అరణ్యంలోనే పుడతారు కదా, లేటెస్ట్గా ఇక్కడ పుట్టిన వాళ్ళు కదా, ఐగుప్తులో పుట్టిన వాళ్ళు కాదు. ఐగుప్తు తెలియని వాళ్ళు, ఐగుప్తే చూడలేదు వాళ్ళు, అరణ్యంలో పుట్టినవారు. ఆ తరమును మోషే కూడా చనిపోతాడు, అహరోను చనిపోతాడు, మిరియాము చనిపోతుంది. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు కదా, ఈ యెహోషువ నాయకత్వంలో వీళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో యోర్దాన్ దాటి అవతలకు పోతారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎర్ర సముద్రం ఏ రకంగా దాటుతామో ఇక్కడ బాప్తిస్మానికి గుర్తుంది. ఏమిటి గుర్తు? ఇక్కడ ప్లేస్ లేదు, మీరు వీలైతే రాసుకోండి. ఎర్ర సముద్రంలో వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. ఇది కనబడలేదా? అవులే, ఇదైతే ఓకే అయింది కదా మీకు? ఓకే, రైట్. ఓకే, మోషే ఇది ఐగుప్తు, ఇది సముద్రము లేదా బాప్తిస్మము. సముద్రం ఇది దాటారు. దాటిన తర్వాత 50 రోజులకు వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత మనం గమనిస్తే 2 ఇయర్స్కి అంతా వాళ్ళకి మందిరము వచ్చేసింది, గుడార సంబంధమైన మందిరం. 2 ఇయర్స్కి, 2 సంవత్సరాలకి దాదాపుగా. ఆ తర్వాత వాళ్ళు కాదేశు బర్నియా, మనం ఇక్కడ రాసుకుంటే ఇది బార్డర్ అనుకుందాం, ఇది యోర్దాను నది. ఇక్కడ కనాను దేశం ఉంది.
దేవుడు ఇస్తానన్న దేశం. అబ్రహాం గారు ఇంతకుముందు నివసించింది ఇక్కడే. ఇప్పుడు ఈ కాదేశు బర్నియా అనే ప్లేస్కి వచ్చిన తర్వాత 12 మంది ఏమయ్యారు? లోపలికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, ఇద్దరు మంచి సమాచారం. ఈ 40 రోజులకు అలా చేసినందుకు ఒక దినానికి 1 సంవత్సరంగా 40 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి, అక్కడికి పోకోకుండా. సీనాయి కొండ అనే ఒక కొండ చుట్టూ ఈ 20 లక్షల మంది దరిదాపులుగా 40 సంవత్సరాలు తిరిగి వారు ఆ తరం అంతా కూడా, దాన్ని ఆ తరం అంటారు, చనిపోయింది. ఇక్కడే బండలో నుంచి నీరు, మన్నా, అవునా లేదా? వారికి కావాల్సిన అద్భుతాలు ఇంకా దీని నుండి అన్నీ, సూచక క్రియలు, స్వస్థతలు, మహత్కార్యాలు అని చెప్పొచ్చు. కానీ ఈ 40 ఇయర్స్లో జరిగాయి బాగా. ఈ బండలోంచి నీరు దేనికి సాదృశ్యము అంటే కొత్త దాంట్లో పరిశుద్ధాత్మకు సాదృశ్యం, ఆత్మకు సాదృశ్యం. ఈ మన్నా వాక్యమునకు సాదృశ్యం, వాక్యమునకు సాదృశ్యం. ఈ సముద్రము బాప్తిస్మానికి సాదృశ్యం, సముద్రం దాటడం. ఈ కొండ చుట్టూ తిరగడము వారి అవిశ్వాసానికి సాదృశ్యం. భవిష్యత్తులో వారి అవిశ్వాసానికి కూడా సాదృశ్యం ఇది. అవిశ్వాసం వల్ల తిరిగారు. ఇక్కడ అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు జరిగినట్లుగానే AD 30 నుండి AD 70కి కూడా అక్కడ యేసుక్రీస్తు వారికి, అపోస్తులకు కూడా అద్భుతాలు, సూచక్రియలు జరిగాయి. సేమ్ ఇది మీరు గమనించాలి బాగా. రైట్, క్లియర్ అయింది కదా? ఇప్పుడు నెక్స్ట్ తరము, వీళ్ళ నుంచి వచ్చిన నెక్స్ట్ తరం ఎవరైనా యెహోషువ నాయకత్వంలో, మీ తర్వాత వచ్చిన తరం ఒక 20 లక్షలు అనుకుందాం, ఊరికి ఎగ్జాంపుల్ అంతే. ఎంతమంది తెలు కానీ లెక్క అనుకుందాం. పిల్లల తరం, తర్వాత వచ్చిన తర్వాతి తరం 40 సంవత్సరాలు పట్టిందండి వాళ్ళు అవతల పోవడానికి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేపాటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దీనిలో పోయేదానికి 40 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఈ ఛాయ ఏదైతే మీకు కనబడుతుందో పాత నిబంధనలో, ఈ పాత నిబంధనలో నిజ స్వరూపం అనేది కొత్త నిబంధనలో అలాగే జరగాలి. కాబట్టి ఐగుప్తు కొత్త నిబంధన ఛాయలో ధర్మశాస్త్రం, ఐగుప్తు అనేది బానిసకు గుర్తు. ఇది బానిస. ఇక్కడ కూడా బానిసత్వం లేదా దాసత్వం అని కూడా అనొచ్చు. ధర్మశాస్త్రం అనే దాసత్వం కింద లేదా బానిసత్వం కింద ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇక్కడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే బానిసత్వం కింద ఉన్నారు, ఇక్కడ ధర్మశాస్త్రం అనే బానిసత్వం కింద ఉన్నారు. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. క్రీస్తు యొక్క మహిమను వారు తెలుసుకోలేకపోతున్నారు. ఆ ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా వారి మనస్సు మీద ముసుగు వేయబడింది. ఆ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వదులుతారో వారప్పుడు క్రీస్తు వైపు తిరిగి స్వతంత్రులు అవుతారు. అంటే ధర్మశాస్త్రానికి వాళ్ళు బానిస అయిపోయారని అర్థం. బానిస అయిపోయారు వాళ్ళు. ఈ బానిసత్వం, ధర్మశాస్త్రం అనే బానిసత్వం నుంచి విడిపించడానికే ఈ 40 సంవత్సరాలు పట్టింది. ఇది అసలైన విషయం. ఐగుప్తులో నుంచి బానిసత్వం నుంచి పూర్తి ఇక్కడికి వచ్చేదాకా బానిసత్వంలో ఉన్నట్లే. ఇదంతా కూడా పూర్తిగా వాగ్దాన దేశం పొందుకునేదాకా వారు ఇంకా ఆ బానిసత్వం కింద ఉన్నట్లే. ఇక్కడ నుండి
మన్నా కురుస్తూనే ఉంది, బండలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి, తాగుతూనే ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ ఇక్కడ వరకు ఈ 40 సంవత్సరాలు పూర్తిగా పనిచేశాడు కొత్త నిబంధనలో నిజ స్వరూపంలో. ఏంది? అవునవును, అట్ట కాదు. 40 సంవత్సరాలు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా తిరిగి ఇటుకు వచ్చేపాటికే 40 సంవత్సరాలు పట్టింది. యెహోషువ కాలానికే 40 సంవత్సరాలు. యెహోషువ కూడా ఇక్కడి నుంచే వచ్చాడు, వీళ్ళలో ఒకడు. ఈయన వేరు కాదు, అక్కడ పుట్టలేదు, ఆయన లోపల పుట్టలేదు, ఈ తరం వాడే. కానీ ఇద్దరున్నారు చూడండి, అందులో మంచివాడు అన్నమాట ఇతను. అందుకే దేవుడు ఈ కొండ చుట్టూ తిప్పినప్పుడు ఇతను చంపలేదు. అది ఈ 20 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ యెహోషువ కాలేబు అని ఇద్దరిని వదిలి మిగతా వాళ్ళని చచ్చిపోయారు. అది మ్యాటర్ ఇక్కడ ఈ 40 ఇయర్స్లో. ఇక్కడ ఈ 40 ఇయర్స్ సమయం ఎందుకు పట్టింది అంటే ఇన్ని విషయాలు జరగడానికి పట్టింది. దాంతోపాటు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, బండలో నీళ్లు, మన్నా, ఆ తరం వారు చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఛాయారూపంలో ఇవి జరుగు నిజస్వరూపంలో కూడా ఇవి అర్థాన్ని ఇస్తున్నాయి. ఇంకా కాదేశు బర్నియా అంటే మనకు నేను మ్యాప్ వేసినప్పుడు ఇలా కనబడుతుంది మీకు, అంతే. అదంతా కూడా దగ్గరే. 40 సంవత్సరాలు ఈటికి వచ్చినాక పడలేదో, మందిరం కట్టిన ప్లేస్కి వచ్చేసేసారు. 2 ఇయర్స్కి వచ్చేసారు వాళ్ళు. అవును, వచ్చేసారు వాళ్ళు. మీరు బైబిల్ చదువుతుంటే అన్ని విషయాలు కనబడతాయి. అంటే నా సబ్జెక్టు ఇది కాదు మామూలుగా అయితే, ఇంకా నిబంధనతోనే ఆగిపోవాలి. నేను దాంట్లోకి డెప్త్గా వెళ్ళి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అంటే ప్రధానికి రెఫరెన్స్ ఉంటుంది, రెఫరెన్స్ చూసుకుని మనం వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం చదివితే ఇది ఉంటుంది మీకు. కనుక ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ 40 ఇయర్స్ ఏదైతే ఉందో మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటున్నా, ఈ 2 ఇయర్స్తో కలిపి ఈ 40 ఇయర్స్ ఏదైతే ఉందో ఇది నిజస్వరూపంలో కూడా జరగాలి. దేంట్లో జరగాలి? సేమ్ అక్కడ జరగాలి. అందుకే AD 30 నుండి